చెందిన 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్ల రూపాయలు మాత్రమే పంపించేసింది. 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించింది. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా, లేకపోతే ఎప్పటిలాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో 1.30 కోట్ల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తుంటారు. సో ఇంత సాగు అవుతారు, సాగు భూమి ఇంతుందని కాదు కానీ సో మొత్తం వానాకాలంలో ఇంత సాగు అవుతుంది. 1.30 కోట్ల ఎకరాలు సాగు అవుతుంది. మరో 20 లక్షల ఎకరాలు వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ దీంట్లోకి వెళ్ళి ఇది ప్లస్ ఇంకొక 20 లక్షల ఎకరాలు సాగు భూముల లెక్కలు ఉన్నప్పుడు కూడా ఇవి సాగు యోగ్యం కావు. ఇవన్నీ సో వాస్తవానికి ఈ సాగు యోగ్యంగా భూములకు ఇయ్యద్దు కూడా 20 లక్షల ఎకరాలు. నేను ప్రత్యక్షంగా చాలా ఊర్లలో తిరిగిన వ్యవసాయ భూమి అని చెప్పేసి పట్టాలు పొంది అసలు ఎక్కడ కొండలు గుట్టలు బండలు ఉంటాయి, అవిట్లో కూడా పట్టా పొంది రైతు బంధు పొందిరు అప్పట్లో కేసీఆర్ సమయంలో. అవన్నిట్లో కూడా రైతు భరోసాను కడియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికి మాత్రం ఎలాంటి మినహాయింపు అయితే అవసరం లేదు. సాధారణంగా ఏటా వానాకాల సీజన్లో ఓకే సాగు యోగ్యం లేవు. దీంతో 20 లక్షల ఎకరాలను రైతు భరోసా మినహాయించి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 1.30 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే 7,800 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. సో దీనికి మొత్తం ఇస్తే ఎంత, కేవలం 1,30,00,000 ఎకరాలకు ఇస్తే 7,800 కోట్లు కావాలి. సో 7,800 కోట్ల రూపాయలు అవసరం పడతాయి. దీనికి వెళ్ళి గత యాసంగి సీజన్ మాదిరిగా చిన్న సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే మాత్రం 6 నుంచి 7,000 కోట్లు. సో ఈ 4 ఎకరా మీకు తెలిసినది 6 నుంచి 7,000 కోట్లు మొత్తం ఇస్తేనేమో 7,800 కోట్లు, లేదా ఈ చిన్న 4 ఎకరాల లోపు ఇస్తే ఎన్ని 6 నుంచి 7,000 కోట్లు. సో సింపుల్ కనీసం ఒక 1,000 కోట్లన్నా మిగిలే 800 నుంచి ఒక 1,000 కోట్ల మధ్యలో మిగిలే అవకాశం అయితే ఉంది. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణలో నిమగ్నమైంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్ తాజాగా శుక్రవారం మరో 4,000 కోట్ల రుణం కోసం ఇండియన్ పెట్టింది. ఈ సొమ్ము 17వ తేదీ నాటికి ఖజానాకు చేరనుంది. ఈ నిధులతోనే రైతు భరోసా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రైతు భరోసా తర్వాతనే స్థానిక సమరం ఉంది. ఫస్ట్ కేబినెట్లో తుది నిర్ణయం అనేది ఒక వార్త వస్తున్న ఫస్ట్ ఈ నెల 4వ వారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సో 4వ శనివారం నిర్వహిస్తారు. ఆల్రెడీ ఇంకా దానికి సంబంధించి కేబినెట్ భేటీ ఉంది. రైతు భరోసాపై చర్చించున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా జారీ చేయాలా, జూలైలో ఎన్నికలు నిర్వహిస్తారు.